దావోస్ పెట్టుబడుల సదస్సులో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వారి రాష్ట్రాలకు పెట్టుబడులు తీసుకురావడం కోసం పడుతున్న పోటీ చూస్తుంటే చాలా చూడముచ్చటగా ఉంది. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి ఉంటే గనక రెండు తెలుగు రాష్ట్రాలు చాలా అభివృద్ధి చెందుతాయి అనడానికి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, పర్ఫెక్ట్ యాటిట్యూడ్ కూడా. అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తూ మన భారతదేశంలో ఎందుకు పెట్టుబడులు పెట్టాలి అని వివరించడంలో చాలా సక్సెస్ఫుల్ అవుతున్నారు. అదే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి తద్వారా ఎంతో మంది యువతకు ఉపాధి కల్పించేలాగా వాళ్ళు చేస్తున్న కృషి అంతా ఇంతా కాదు. నారా లోకేష్ గారు ఒక అడుగు ముందుకేసి ప్రతి పారిశ్రామికవేత్తని కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు పెట్టుబడి పెట్టాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత టాలెంట్ ఉంది, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే ఏ విధంగా రాయితీలు ఇస్తారు అనే విషయాలు అన్ని పారిశ్రామికవేత్తలు కూలంకుషంగా చెప్పే విధానం చూస్తుంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెక్స్ట్ 5 years లో మంచి పెట్టుబడులతో చాలా మందికి ఉపాధి కలిగేలాగా రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందే సూచనలు చాలా కల్పిస్తున్నాయి. అదేవిధంగా ఈ ప్రభుత్వాన్ని అంటే ఎన్డీఏ ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడు మనమంతు సాయంతో వాళ్ళ ప్రోత్సాహం ఇస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టాప్ 3 స్టేట్స్ లో ఒక రాష్ట్రంగా ఉండబోతుంది మన భారతదేశంలో అనడానికి ఎటువంటి ఆలోచన ఉండాల్సిన అవసరం లేదని మీకు తెలియజేస్తున్నాను. జై హింద్.